నెల 11వ తేదీ నుండి డేరింగ్ మరియు డాషింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డేరింగ్ మరియు డాషింగ్ సినిమా చిత్ర బృందంలోని డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ, 8వ చిత్రంలో హీరోగా నటిస్తున్న యంగ్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తమ సినిమా డేరింగ్ మరియు డాషింగ్ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మిథునప్రియ, మేఘన, విలన్గా రవిశర్మ, అలాగే ఆగస్టస్, కామాక్షయ్య, రవీందర్ రెడ్డి, రవికుమార్, డైరెక్టర్గా నరేష్ యాదవ్, ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ పాల్గొంటున్నట్లు తెలియజేశారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. మెయిన్ క్యారెక్టర్ పోషిస్తున్న నేను హీరోగా మరియు హీరోయిన్గా మిథునప్రియ గారు మరియు ఒక అమ్మాయి వచ్చి హీరోయిన్గా మేఘనా గారు నటిస్తున్నారండి. చిత్రం సర్వైవల్ చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తాను కోరుకుంటూ ఈ శ్రీరామ్. అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. మీకు తెలుసు, నేను మైండ్ గేమ్ డైరెక్టర్గా. నా కాంబినేషన్లో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 11వ తారీఖు నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇది ఒక 5 రోజుల పాటు జరిగే షెడ్యూల్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీరామ్ ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఒక గ్యాంగ్స్టర్ లీడర్గా ఫస్ట్ ఈ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. మీకు తెలుసు, నెల్లూరులో ఏ సినిమా అయినా సరే శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులు లేకుండా జరగదు. ఈ సినిమా కూడా అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన కూడా షూటింగ్ తొలి రోజున కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి తొలి సన్నివేశానికి ఆయన హాజరవుతున్నారు. ఆయన రావడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఆయనతో పాటు ఈ సినిమా నటిస్తున్న మిగిలిన నటీనట వర్గానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే షూటింగ్ దాదాపు మైండ్ గేమ్ పూర్తయ్యాక షూటింగ్ స్టార్ట్ చేయాలి మేము. కాబట్టి కృష్ణకిషోర్ గారి డైరెక్షన్లో నేను 4వ చిత్రం బ్రహ్మాండంగా డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం రేపు ఆదివారం నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా వేగంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంటాము. మరియు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న శ్రీయా కంపెనీ ఎండీ గారు అరెస్ట్ గారికి, మరియు వాసు గారికి, సోహన్ బాబు గారికి, ఆనంద భారతి, చిట్టుబాబు, అప్పారావు గారు ఒక ముఖ్య పాత్రలో పోషిస్తున్నారండి. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి డైరెక్టర్గా నరేష్ యాదవ్ గారు వర్క్ చేస్తున్నారు. మరియు ప్రొడక్షన్ మేనేజర్గా మాకు అన్ని సినిమాలకి పనిచేసే అబ్బాయి సుధీర్ కూడా మా ప్రొడక్షన్ మేనేజర్ మాకు వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్ పోషిస్తున్న నేను హీరోగా మరియు హీరోయిన్గా మిథునప్రియ గారు మరియు ఒక అమ్మాయి వచ్చి హీరోయిన్గా మేఘనా గారు నటిస్తున్నారండి. ఈ చిత్రం సర్వైవల్ చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తాను కోరుకుంటూ ఈ శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. శ్రీయా కంపెనీ అధినేత
మన అగస్ట్ గారు ఈ సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారండి. హోమ్ మినిస్టర్గా సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఒక లుక్ కూడా అద్భుతంగా ఉంటుంది సార్ గారిది. ఈ సినిమా వచ్చి రేపు ఆదివారం నుంచి బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. డేరింగ్ అండ్ డాషింగ్. ఈ సినిమా వచ్చి మన కేజీబీ కళ్యాణ మండపంలో ఫస్ట్ రోజు షూటింగ్ సార్ గారి జరగకుండా జరుగుతుంది. మరియు ఈ సినిమాలో ముఖ్య మన మినిస్టర్ పక్కన ఎమ్మెల్యేలు కూడా సార్ తరఫున ఒక 60 వస్తున్నారు. ఈ షూటింగ్ సర్వేగంగా జరిగే నెల్లూరులో మంచి విజయవంతం అవ్వాలని కోరుకుంటూ సార్ గారి ఆశీస్సు కోసం వచ్చాము. ఈ సినిమా మంచిగా అద్భుతంగా చేస్తున్నాడు సార్. ఈ టాలెంట్ చూసి మైండ్ గేమ్ కంటే ఈ సినిమా కూడా ఎక్కువ మంది చూసి ఇంకా మన ఆదరిస్తారని కోరుకుంటూ ఈ సీన్ మాట్లాడుతున్నాం. నెల్లూరులో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా హీరోగా మన శ్రీరామ్ గారు ఐదో సినిమానా 8వ సినిమా నటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంకా కొన్ని షూటింగ్లో ఉన్నాయి. సో నెల్లూరు కూడా అద్భుతంగా అన్ని లొకేషన్స్ షూటింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ముత్కూరు రోడ్లో అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో కేజీ కళ్యాణ మండపంలో షూటింగ్ జరుగుతుంది. అందరూ కూడా నెల్లూరు నటీనటులు, నెల్లూరు నిర్మాత, నెల్లూరు డైరెక్టర్లు, నెల్లూరు టెక్నీషియన్స్ పూర్తిగా నెల్లూరు సినిమా. టైటిల్ కూడా బాగానే ఉంది, డేరింగ్ అండ్ డాషింగ్ అనే సినిమా. మంచి స్టోరీ లైన్ ఉంది. సో దీంట్లో నాకు కూడా క్యారెక్టర్ ఇచ్చారు, మినిస్టర్ క్యారెక్టర్ ఇచ్చామని చెప్పి. సో మా నెల్లూరు హీరో శ్రీరామ్ మాట మేరకు నేను కూడా దాంట్లో యాక్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఏమన్నా నటీనటులు ఉన్నా కానీ సరే దీనికి సహకరించండి, నిర్మాతలు ఉన్నా కానీ సహకరించండి. ఏమైనా అవసరం ఉంటే ఈ సినిమా నిర్మాణంలో చేయగలిగిన సహాయం అందరూ కూడా సహకరించి త్వరలో ఈ సినిమా అన్ని కంప్లీట్ చేసుకొని సంక్రాంతి కనుక థియేటర్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.